నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమ సకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 8వ తారీఖు 2025 నుండి జూన్ 14 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి మిథున రాశిలో గురుడు బుధుడు, సింహరాశిలో కేతువు కుజుడు ఈ విధమైనటువంటి సంచారం ఉంటుంది. తులా వృశ్చిక ధనురాశిలో చంద్ర సంచారం, మరి కుంభరాశిలో కాకుండా మీన రాశిలోకి వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం ఉంటుంది. కుంభరాశిలో రాహుగ్రహ ప్రభావము. ఈ విధంగానే గ్రహాల యొక్క ప్రభావాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి వృషభ రాశిలో రవి ఈ విధమైనటువంటి సంచారాలు ఈ వారం కనబడుతున్నాయి. మనం ముందుగా రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనురాశి. ఈ ధనురాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, నూతనమైన ప్రయత్నాల్లో యోగించడం, మీ యొక్క ఆలోచన విధానం చాలా కరెక్ట్గా ఉండడం, దూరం నుండి శుభవార్తలు అందడం ఉంటుంది. అంటే ఈ రాశి వారికి గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండటం ద్వారా మరి విజయ పరంపర ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది. మరి ఉద్యోగ పరంగా అభివృద్ధి, రాజకీయ పరంగా కాస్త గుర్తింపు, వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. స్త్రీలు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. వివాహాది శుభ ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ఫైనాన్స్ వారికి, అదేవిధంగా మరి రియల్ ఎస్టేట్ వారికి, ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, చిన్న చిన్న వృత్తులు చేసేవారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. లోహ, యంత్ర, వాహన వారికి సామాన్యంగా కనబడుతుంది. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా అనుకూలమైన ఫలితాలు ఉంటే, శాటర్న్ ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు, శ్రమ, ప్రతి పని ఆలస్యం కూడా కనపడుతున్నాయి. అంచేత మన నిదానంతో వ్యవహరించాలి. సహనము, ఓర్పు, ఓపిక అన్నీ ఉండాలి. తద్వారా విజయం తప్పనిసరిగా మనం సాధించగలుగుతాం. మరి సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించాలి. శనివారం నియమం పెట్టుకోవడం, శని స్తోత్రాన్ని పఠించడం, మరి నల దమయంతుల కథ అంటూ ఉంటారు. ఆ కథ తప్పనిసరిగా వినొచ్చు. ఆ కాల భైరవాష్టకాన్ని మనం పఠించవచ్చు. శనివార నియమం తప్పకుండా చేయండి. తద్వారా గురుడి యొక్క బలం ఉన్న కారణం చేత విజయం సాధించినప్పటికీ శని బలాన్ని, శనిగ్రహం, ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని కూడా తప్పనిసరిగా పొందాలి. కాబట్టి ఆయన కూడా మనం ఆరాధించాలి. మీకు ధర్మ సందేహం ఉన్నట్లయితే కింద లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా సమాధానం చెప్తాం.